ఈ అంధకారం దీంట్లో ఉన్న వాళ్ళకి, సంసారంలో చిక్కుపోయి ఉన్న వాళ్ళకి మొత్తం అంధకార బంధురం అంటే ఆత్మ గురించి తెలియదు, దాని యొక్క ఎరుక అర్థం కాదు, ఉండదు. కాబట్టి వాళ్ళకి ఏది రాత్రి, శర్వరి ఏది, ఆత్మతత్వం రాత్రి. ఆత్మతత్వం తెలియలా, దాంట్లో దాని గురించి ఆయనకి తెలుసుకోలేకపోయారు ఈ వీళ్ళు, అది రాత్రి లాంటిది. అలాగే జ్ఞానులు ఉన్నారు, వాళ్ళకి ఆత్మజ్ఞాన కొంచెం వాళ్ళకి తెలుసు ఆత్మ, కానీ ఈ సంసారం వాళ్ళని లాగేస్తుంటుంది. అవిద్య అంటే ఇది అవిద్యా కల్పిత సంసారం, అది రాత్రి లాంటిది. ఈ సంసారం గురించి వాళ్ళకి తెలియదు కదా సరిగ్గా దీంట్లో ఉన్నటువంటిది. సంసారాల మీద తన మాయని కమ్మేవాడు ఈ శర్వరీకరుడు. జ్ఞానుల నుండి దాన్ని తొలగించి ఇరువురికి ఆ స్థితిని కలిగించేవాడు ఆ పరమాత్ముడే. అర్థమైందా? అందువలన ఆయన్ని శర్వరీకరుడు అంటాడు. అంటే మనకి మన మీద ఉన్నటువంటి మాయ, ఈ మాయ ఆత్మజ్ఞానం మనం తెలుసుకోలేకుండా ఉండటానికి మన మీద ఉన్నటువంటి కమ్మబడినటువంటి మాయని ఆయన శర్వరి అంటున్నాం. ఆ శర్వరి మనకి ఈ మాయని కల్పించేవాడు ఆ పరమాత్మ. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో మునేహే. సర్వభూతాలకి ఏ పరమార్థ విషయకమైనటువంటి ప్రజ్ఞ అంటే జ్ఞానం, పరమార్థ విషయకమైనటువంటి జ్ఞానం మిగిలిన అందరికీ రాత్రిగా తోస్తుందో, అలాంటి జ్ఞానంలో తత్వజ్ఞాన సాధనం చేసేటటువంటి యోగికి, ఆ యోగి ఎప్పుడు కూడా జాగరూకుడే ఉంటాడు. అంటే వాడు నిద్రపోడు, అంటే వాడికి ఆ రాత్రి లేదు. ఆ శర్వరి ఇతని మీద పనిచేయటం లేదంటే ఇతను ఎప్పుడు ఆత్మజ్ఞానంతో మనోనేత్రాన్ని తెరుచుకొని ఉంటాడు. అది ఆయన చెప్పారు. సర్వ ప్రాణులు నిద్రపోయే సమయం, సర్వ ప్రాణులు మేల్కొని ఉన్నటువంటి సమయం ఈయనకి రాత్రిగా తోస్తుంది. ఈ యోగికి అందరూ నిద్రపోయే సమయం ఇతనికి పగలుగా, జాగరూకుడిగా ఆయన పగలుగా చూస్తూ ఉంటాడు ఆ యోగి. అందువల్ల మనం అది ఆ శర్వరీకరుడు అంటే ఆ భగవంతుడు. అక్రూర పేశలో దక్షో దక్షిణ క్షమిణాం వర విద్వత్తమో వీతభయ పుణ్యశ్రవణ కీర్తన. అక్రూర అంటే క్రూరుడు కాడు, క్రూరత్వం లేదు. ఎందువలన ఈ క్రూరత్వం లేదు? ఇందాక మనం రౌద్రం గురించి చెప్పుకున్నట్లే ఇది కూడా అంతే. ఈ క్రూరత్వం అనేది మనస్సుకు సంబంధించినటువంటి లక్షణం. అది ఈ క్రూరత్వం, ఆ రౌద్రం ఎలా వచ్చిందో, ఇది తీవ్రమైనటువంటి కోపం నుంచే ఇది కూడా ఉద్భవిస్తుంది. ఇది ఒక విధమైనటువంటి అలజడి, లోపల మనసులో అలజడి వచ్చేస్తుంటుంది. ఈ విషయాలు వీటి అన్నిటి ఆసక్తి, వీటి మీద ఉన్నటువంటి ఆసక్తి, కోరిక, ఇవి ఎప్పుడు తీరకపోతే మనకి దాని నుంచి ఇంకొంచెం కోపం వస్తుంది. భగవంతుడు సకల కామనలు సిద్ధించిన వాడు కాబట్టి, అంటే ఏ కోరికలు లేనివాడు కాబట్టి ఆయనకి కోపం లేదు, కాబట్టి ఆయనలో క్రూరత్వం లేదు. అరౌద్రహలాగే ఈయన అక్రూర కూడా అంతే. పేశలం అంటే మీకు తెలిసే ఉంటుంది. పేశల అంటే మృదుత్వం. కుసుమ పేశలం అనే పదం అందరూ విన్నారు కదా. కుసుమం అంటే పువ్వు ఎంత మృదువుగా ఉంటుంది, అందుకనే పువ్వు అంతటి మృదుత్వము అని అక్కడ అర్థం. కుసుమ పేశలం అంటే, పేశలం అంటే మృదుత్వం, మృదు స్వభావుడు. చేతల్లోనూ, మాటల్లోనూ, మనస్సులోనూ, శరీరంలోనూ అన్నిట్లోనూ కూడా మృదుత్వం కలిగినటువంటి వాడు పేశల. దక్ష సర్వసమర్థుడు, గొప్ప కార్యదక్షుడు రా అనుకుంటాం కదా, అంతే ఇది. దక్ష అంటే సంపూర్ణమైనటువంటి మంచి బలంతో వృద్ధి పొందినటువంటి శరీరంతో బలవంతుడు, ప్రతి కార్యాన్ని చక్కగా చేయగలిగి సమర్థవంతంగా చేయగలిగినటువంటి వాడిని దక్షుడు అంటాం. ఈ లక్షణాలన్నీ కూడా పరమాత్మలో సహజంగానే ఉన్నాయి కాబట్టి ఈయన్ని దక్షుడు అంటాం. దక్షిణ అంటే సమదృష్టి కలిగినటువంటి వాడు.
దుష్ట సంహారం చేసేవాడు. దక్షిణ అంటే ఇందాక అర్థం కాదు, ఇది చక్కగా అన్నీ సరిగ్గా చూసినటువంటి వాడు, చూడగా సమదృష్టితో చూసేవాడు. తర్వాత దుష్ట సంహారం, అందువలనే దుష్టులని సంహరించేవాడు. క్షమిణాం వరహ, సహించే వాళ్ళలో వరుడు. వరుడు అంటే ఉత్తముడు. క్షమిణాం, క్షమించే వాళ్ళలో. ఆయన ఎందుకని క్షమిస్తాడు అంటే సహన స్వభావులైనటువంటి యోగుల్ని కానీ, యోగులు భూమి, శేషుడు, వీళ్ళందరూ చాలా సహనవంతులు. భూమి చాలా సహనం కదా, క్షమయా ధరిత్రి అన్నాం కదా. అందుకని ఆ యోగులు, భూమి, శేషుడు, వీళ్ళందరికంటే కూడా ఈయన శ్రేష్టమైనటువంటి క్షమ ఈయనలో ఉన్నది. క్షమయా పృథ్వీ సమహ. క్షమాగుణ విషయంలో మనం అవతార పురుషుడైనటువంటి రాముణ్ణి ఆయనకి చెప్పారు ఈ మాట. క్షమయా పృథ్వీ సమహ, పృథ్వీతో సమానమైనటువంటి క్షమ గుణం కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి అని చెప్పారు. ఆయన బ్రహ్మాండాన్ని అంతా భరిస్తున్నాడు. నిజానికి ఇక్కడ భూమితో సమానం అన్నాం కదా. భూమి చాలా క్షమిస్తున్నది, అంటే ఈ దుష్టులందరినీ క్షమిస్తున్నది. కానీ తట్టుకోలేక ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటున్నది కదా, నాకు చేత కావట్లేదని. అంటే అశక్తతతో వలన కూడా ఆవిడ క్షమిస్తున్నది. కానీ భగవంతుడు అశక్తతతో వలన కాదు, ఈ భూమి కంటే కూడా, ఈ భూమిని కూడా ఆయనే భరిస్తున్నాడు, వీళ్ళందరినీ కూడా ఆయనే క్షమిస్తున్నాడు. కాబట్టి క్షమ ఇంకా ఈ భూమి కంటే ఎక్కువ ఎవరికి? పరమాత్ముడికే ఎక్కువ ఉన్నది. అందువలన తర్వాత ఇంకా ఈ క్షమిణాం వరహ అన్న దాంట్లో ఈయన భగవంతుడు సర్వవ్యాపి. విష్ణువుని కూడా మనం సర్వవ్యాపకుడు అని అన్నాం కదా. అట్లాగే భగవంతుడు మహావిష్ణువు సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు. కాబట్టి ఆయన ఏ కార్యాన్నైనా తేలికగా, బహుతేలికగా చేయగలడు. కాబట్టి క్షమించే గుణం ఆయనకి ఎక్కువ. కాబట్టి ఆయన అంటాడు, మనం సినిమాల్లో కూడా చూస్తున్నాం, అదే చెప్తున్నాం, రానిండి వాడి పాపం పండనియండి అని రావణాసురుడో హిరణ్యకశిపుడో వాళ్ళో వీళ్ళో చాలా అందరినీ బాధలు పెడుతుంటే, అందరూ మొరలు పెట్టుకుంటుంటే ఏమంటున్నాడు ఆయన? కానీ ఆయన అతని పాపం పండని అంటే అప్పటిదాకా ఈయన క్షమిస్తున్నాడు, అంతే కదా అర్థం. ఈయన క్షమించబట్టి వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క పాపం పండే వరకు ఆగుతున్నాడు అన్నమాట. విద్వత్తమః, విద్వాంసులలో మళ్ళీ తమః అంటే శ్రేష్ఠుడు, ఎక్కువైనటువంటి వాడు. సర్వ విషయాల్లోనూ ఉత్కృష్టమైనటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. వీత భయ అంటే భయం లేనివాడు, సర్వేశ్వరుడు. కాబట్టి ఆయనకి ఎందుకు భయం ఉంటుంది? ఆయన దేనిని చూసి భయపడతాడు? సంసారం వల్ల కూడా ఆయన ఏం భయపడడు, నిత్యముక్తుడు ఆయన. పుణ్యశ్రవణ కీర్తన, ఎవరి తత్వాన్ని శ్రవణం చేసినా కీర్తించిన పుణ్యప్రదమో అట్టివాడు ఆయన. ఇదం శృణుయాన్ నిత్యం యశ్చాపి పరికీర్తయేత్ నా శుభం ప్రాప్నుయాత్ కించిత్ సో అముత్రేహ చ మానవః. ఇది విష్ణు సహస్రనామంలో ఒక శ్లోకం. అంటే ఏ భక్తుడైతే నిత్యం దీన్ని జాగ్రత్తగా వింటాడో, సమగ్రంగా సర్వ విధాల దీన్ని కీర్తిస్తాడో, అతడు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ కించిత్తు అశుభాన్ని కూడా పొందడు. ఏం చేస్తేట? పుణ్యశ్రవణ కీర్తన. ఈయన పుణ్యశ్రవణం. అంటే ఎవరి తత్వాన్ని మనం శ్రవణం చేసినా కీర్తించినా పుణ్యప్రదం అవుతుందో అట్టివాడు ఈ పుణ్యప్రద శ్రవణ కీర్తన. దీంతో ఇంకా ఉన్నాయి. 9:20 5:20 అయిపోయింది కాబట్టి ఇవాళ శుభం భూయాత్ చెప్పుకుందాం.